మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే తనకు తాను కానీ లేదంటే అతని మీడియా కానీ లేకుంటే అతని ఫాలోవర్స్ కానీ విశ్వగురువు అనేటువంటి ఒక పేరు తెచ్చారు. విశ్వగురువు అంటే ఏంటంటే ప్రపంచానికి టీచర్. ప్రపంచానికి టీచర్ అంటే ఏంటంటే టీచర్ అంటే ప్రపంచ దేశాలకు గౌరవం ఉంటుంది. ఆ టీచర్ చెప్పినట్టు అందరు వింటారు. కానీ ఫారెన్ పాలసీ అంటే మన దేశంలో పండినటువంటి మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను విదేశాలకు పంపడం, విదేశాల నుంచి మనకు అవసరమైన వస్తువులు తీసుకురావడం, దీన్నే ఫారెన్ పాలసీ అంటారు. ఈ ఫారెన్ పాలసీలను చూసిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానం వచ్చిన తర్వాత ఈ ఫారెన్ పాలసీలు అనే విషయం చాలామందికి తెలియదు. కానీ ఇంట్రెస్టింగ్గా విశ్వగురు అనేటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజల కన్ను ఫారెన్ పాలసీ పైన పడ్డది. ఏంది ఫారెన్ పాలసీ అంటే ఏంది, దానికి ఏం పేరు పెట్టి, అసలు ఫారెన్ పాలసీ ఏముంటుంది అనేటువంటి ఒక కన్ను పడ్డది అందరికీ. అందులో ఆ ఫారెన్ పాలసీలో ఖచ్చితంగా ఎవరైనా మన దౌత్యం జరిపినప్పుడు బిజినెస్ చేసినప్పుడు దేశం యొక్క ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే దేశంలో ఆర్థిక స్థితిగతులు, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు బాగు కోసం ఆర్థిక స్థితిగతులను బట్టి మనము విదేశాలతోనే ఫారెన్ పాలసీ తయారు చేస్తాం. అయితే నరేంద్ర మోడీ యొక్క ఫారెన్ పాలసీ యొక్క విధానం ఎట్లా తయారైందంటే స్ట్రాటజిక్ యూజ్ ఆఫ్ అగ్స్ అంట. నరేంద్ర మోడీ ఫారెన్ పాలసీ అంటే ఈ దేశ ప్రజలు ఏమనుకుంటారు అంటే ప్రపంచంలో అందరూ అనుకుంటారు విశ్వగురువు నరేంద్ర మోడీ అంటే ప్రపంచానికి టీచర్, వరల్డ్ ఈజ్ టీచర్ ఫర్ వరల్డ్. ఈయన యొక్క ఫారెన్ పాలసీ ఏందంటే స్ట్రాటజిక్ యూజ్ ఆఫ్ అగ్స్. అగ్స్ అంటే పోయి కౌగిలించుకుంటాడు. రెండోది ఏంటంటే మెడల్స్, మెడల్స్ వేసుకుంటాడు, ఫొటోస్. దాని తర్వాత వీడియోస్ ఉంటాయి, లెస్ సౌండ్ తక్కువ పెట్టి వీడియోస్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడేది వినబడదు ప్రజలకు. వీడియోస్ మోర్, సౌండ్ లెస్. దాని తర్వాత స్వప్న అంటాడు. ప్రజలకు, మొత్తం భారతదేశ ప్రజలకు నరేంద్ర మోడీ ఫారెన్ పాలసీ అంటే ఏమర్థమైందంటే స్వప్న అంటే స్ట్రాటజిక్ అగ్స్ ఉంటాయి, అంటే కౌగిలింతలు ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, మెడల్స్ ఉంటాయి, వీడియోస్ ఎక్కువ ఉంటాయి, అందులో సౌండ్ తక్కువ ఉంటుంది అని అర్థమైపోయింది. ఈ దెబ్బకు అసలు ఫారెన్ పాలసీ అంటే ఎందుకు వచ్చింది అంతా సిలిండర్ పుణ్యమా? ఇలా బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి. బ్రిక్స్ అంటే బ్రెజిల్ కానీ, లేదా రష్యా కానీ, ఇండియా కానీ, చైనా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఇరాన్. ఇప్పుడు ఇరాన్ అర్ముజ్ సంద్ ఉంది కదా, అర్ముజ్ సంద్ మొత్తం మూసేస్తామని చెప్పినా ఇలా ఈయన పోయి అమెరికాతో, ట్రంప్ తోని అంటగాగడం వల్ల ఇలా ఇరాన్కు కోపం వచ్చి మనకు, ఎందుకంటే ఇరాన్ మన బ్రిక్స్ కంట్రీలు, మనతోని యునైటెడ్గా ఉండేటువంటి కంట్రీ అది. సౌదీ అరేబియా కూడా మన బ్రిక్స్ కంట్రీలలో ఉంది, ఇరాన్ కూడా మన బ్రిక్స్ కంట్రీలో ఉంది. అలాంటి బ్రిక్స్ కంట్రీలో ఉన్న దేశంతో పగ అయిపోయి గల సిలిండర్ మొత్తం దొరకక ప్రజలు బార తీసినప్పుడు మరి ఫారెన్ పాలసీ ఏందని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఫారెన్ పాలసీ అర్థమైపోయింది ప్రజలకు. ఏమైపోయింది, అగ్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, లేదంటే స్వప్న పందిగల పట్టేది, ఇవి ప్రజలకు అర్థమైపోయింది. అంటే నరేంద్ర మోడీ తనంతకు తాను ఎప్స్టీన్ ఫైల్స్ పుణ్యమా ట్రంప్కు లొంగిపోవడం వల్ల ఇలా ఫారెన్ పాలసీ లోపల ఎట్లా ఉంటుందంటే మన దేశంలో ఒక దేశం, ఇప్పుడు అమెరికా ఇరాన్ దగ్గర ఎల్పిజి కొనొద్దు అనుకో, అది మన దేశం యొక్క ఫారెన్ పాలసీ ఇంట్రెస్ట్లకి అగెనిస్ట్. అది మన దౌత్య విధానానికి అగెనిస్ట్, చాలా తప్పది. మన ఇష్టం. ఎక్కడ తక్కువ వస్తే, ఎక్కడ బాగుంటే, ఎక్కడ లాభం ఉంటే అక్కడ చైనా తక్కువ ఇస్తే చైనా తనకుంటాం, బ్రెజిల్ తక్కువ ఇస్తే బ్రెజిల్ తనకుంటాం, రష్యా తక్కువ ఇస్తే రష్యా దగ్గర కొంటాం. కానీ ఒక పనికి మాలిన దేశం మన కొనుగోలు మీద యజమాయి చెల్లించడాన్ని దీన్ని ఏమంటారంటే నరేంద్ర మోడీ శాతగాంతనం అంటారు. దాన్ని గొప్పగా చూపించుకున్నటువంటి వాళ్ళ యొక్క భక్తుల గురించి మీరు ఏం మాట్లాడుతారో మీరే కామెంట్ చేయండి. 100% డిప్లొమాటిక్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. విపత్తు మాత్రం పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు డిప్లొమాటిక్గా డిప్లొమాటిక్ అంటే చాలా తెలివితోటి పనిచేయని నరేంద్ర మోడీ లొంగిపోయినటువంటి తీరుకు ఇలా సిలిండర్ కొరతనే కారణం. ఈ సిలిండర్ కొరతతో నరేంద్ర మోడీ తనంతకు తాను ఏమంటారు, పాపం మండిన తర్వాతనో ఇంకోటి అయిన తర్వాత వాళ్ళ యొక్క అంటే గొప్పగా ఎంత మీడియాని పెట్టి కీర్తించుకుంటా, ఎంతమంది నరేంద్ర మోడీ గురించి ఎన్ని కవితలు రాసినా, ఎన్ని స్టోరీలు రాసినా ఇలా కర్మ సిద్ధాంత ఫలం ఏమైనా కానీ ప్రజల ముందు తెల్లగాని లేయాల్సిన పరిస్థితికి వచ్చింది. తేలిపోయింది. వెరీ క్లియర్గా చెప్పారు. మీరు ఫారెన్ పాలసీ అంటే ఏంటంటే స్వప్న అమృతకాలు ఇవే ఉంటాయి. అంటే ఎంత డేంజరస్గా ఈ దేశంలో పాలసీలు ప్రధానమంత్రి చేస్తూ ఉన్నాడో. ఒక తెలివైన ప్రధానమంత్రి లేకపోతే, ఒక చదువుకున్న ప్రధానమంత్రి లేకపోతే దేశ ప్రజల మధ్యలో ఒకరికొకరు కొట్టుకొని వస్తారు. కులమతాలు ఇప్పుడు నా మీద కామెంట్లు పెడితే ఎక్కువ కారణం ఏంది, నరేంద్ర మోడీ కారణం. మత పిచ్చి లేపడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జ్ఞానం ఉంటే మతం అనేది మనం ఆచరించే విధానం మాత్రమే, మనం ప్రయాణించే వెహికల్ మాత్రమే. కానీ ఆ మతం అనేది ఇంకో మతాన్ని చంపే వరకు తీసుకొస్తుందంటే ఇది దుర్మార్గమైన స్టేజ్. ఇది నరేంద్ర మోడీ వల్లనే అయింది. కాబట్టి 100% ఖచ్చితంగా మీరు ఎన్ని కుయుక్తులు వాడినా పాపం పడినటువంటి పరిస్థితి వచ్చినట్టు అన్నట్టు ఇలా 100% తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి. లేకుంటే తెలియపోవు. వీళ్ళ యొక్క మీడియా, వీళ్ళ యొక్క సోషల్ మీడియా ప్రజలను మైమర్పించరు.
గత్తర లేపిరు, అబద్ధాలు చెప్పిరు, ముస్లింలను చెడ్డోలుగా చూపించరు, క్రైస్తవులను చెడ్డోలుగా చూపించరు, దళితులను చెడ్డోలుగా చూపించరు. సమాజానికి చూపించడం వల్ల ఇవాళ సిలిండర్ గ్యాస్ పుణ్యాన ఇలా అందరికీ ఇక్కడ ఫారెన్ పాలసీ గురించి తెలుసుకునే అవసరం వచ్చింది. మరి ఫారెన్ పాలసీలో నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడంటే స్ట్రాటజిక్గా అగ్స్ ఇస్తాడు, పోయేదాడివే ఫొటోస్ దిగుతాడు, మెడల్స్ తీసుకుంటాడు, వీడియోస్ ఉంటాయి, అందులో సౌండ్ తక్కువ ఉంటుంది, ఎంత ఘోరం స్వప్న అంటాడు. ఇవే ఫారెన్ పాలసీలు తప్ప ఆడ ఏముండవు అనేది తెలిసిపోయింది. ఇక ఇజ్జత్ తమము ఎన్ని వేల మీడియా పెట్టినా, ఎంతమంది బ్రోకర్ గాలను పెట్టి తిట్టిపిచ్చినా ఇలా బొక్క బోర్ర పడే పరిస్థితికి వచ్చి ఇజ్జత్ పోయే పరిస్థితికి వచ్చింది. ఏంది నీ తెలివితనం ఏంటంటే అయిపోయింది, ట్రంప్ చేతిలో జిక్కిన నరేంద్ర మోడీ అన్నట్టు అయిపోయింది. దీన్ని ప్రశ్నించడం కూడా తప్పంటారు వీళ్ళు. ఈ 140 కోట్ల మంది జనాభాకు సంబంధించినటువంటి సమర్థ నాయకుడు వచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల కోసం ప్రశ్నిస్తాం. కానీ దీన్ని కూడా తప్పని చిత్రీకరించే దుర్మార్గులు ఉన్నారు. ప్రశ్నించడాన్ని ఆపోదు ఎవడు. తప్పుంటే నేను చెప్పిన దాంట్లో తప్పుంటే చెప్పాలి. వీళ్ళు ఈ అంధభక్తులు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉన్నా తప్పుంటే ఆన్సర్ రాస్తారు. మీరు ఏమైనా మాట్లాడితే దాని కింద కామెంట్లు వస్తాయి. వీళ్ళ నుంచి బూతులు మాత్రమే వస్తాయి. నన్ను అనేకమైన బూతులు తిరుగుతారు, కొంతమంది టార్గెట్ ఉన్నారు. అయితే లిస్టు తయారు చేసిన ఆల్మోస్ట్ ఖచ్చితంగా మంచి రోజుల్లో మంచి జవాబు వస్తుంది. వాళ్ళ నుంచి మంచి శ్రీకృష్ణ జన్మస్థానం కూడా రెడీగా ఉంటుంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.